వెల్కమ్ బ్యాక్. భారత్ లో నిర్మాణ రంగం రోజు రోజుకు సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతోంది. దేశంలోని మెట్రో నగరాలతో పాటు పట్టణాల్లోనూ కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. అయితే నిర్మాణ రంగంలో వస్తున్న అనేక కొత్త మార్పులు పర్యావరణ హిత నిర్మాణాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. దీంతో హైదరాబాద్ మహానగరంలో గ్రీన్ బిల్డింగ్ కోడ్ ప్రకారం నిర్మించే నిర్మాణాల సంఖ్య రోజు రోజుకు విస్తరిస్తుంది. పర్యావరణ హిత నిర్మాణాలపై ప్రజల ఆసక్తి. కాస్ట్ కాస్త ఎక్కువైన హెల్దీ ఎన్విరాన్మెంట్ కోరుకుంటున్న ప్రజలు, ప్రాజెక్టుల్లో గ్రీనరీకి జై కొడుతున్న కొనుగోలుదారులు, హైదరాబాద్ లో పెరుగుతున్న గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ నిర్మాణాలు, నివసించే ఇల్లు హాయిగా ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలా ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. ఇంటి చుట్టూ వీలైనంత ఎక్కువ గ్రీనరీ, ఓపెన్ స్పేస్ కోసం వారు ఆరాటపడుతున్నారు. కాస్ట్ కొంచెం ఎక్కువైనా పచ్చటి ఆహ్లాదకరమైన ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలు కొనుగోలు చేసేందుకు బయర్స్ ఆసక్తి చూపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంచి కనెక్టివిటీతో పాటు ఎక్కువ గ్రీనరీ ఉండే ప్రాంతాల్లో ఇళ్లకు డిమాండ్ అధికంగా ఉంది. అందుకు ప్రధాన కారణం నగరవాసులు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉండే లేఅవుట్లు, నిర్మాణాల కోసం ఆలోచిస్తూ ఉండడమే కారణమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో రోజురోజుకు కాలుష్యం భారీగా పెరిగిపోతోంది. నిర్మాణ రంగం ద్వారా నగరాల్లో 40% కాలుష్యం ఉత్పత్తవుతున్నట్లుగా జేఎల్ఎల్ తమ రిపోర్ట్లో తెలిపింది. కాలుష్య కారకమైన సూక్ష్మ కణాలు అత్యంత తీవ్ర స్థాయిలో ఉన్న వరల్డ్ టాప్ 20 నగరాల్లో 18 నగరాలు ఇండియాలో ఉన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. దీంతో నిర్మాణ రంగంలో ఉపయోగించే సామాగ్రి గ్రీన్ బిల్డింగ్ కోడ్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా దాదాపు 7,000కు పైగా ఉత్పత్తులను వాడడం ద్వారా పర్యావరణ హితంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. హరిత భవనాల కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మాణం చేయడం ద్వారా 40% నిర్మాణ రంగం నుంచి వచ్చే పొల్యూషన్ తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా గ్రీన్ బిల్డింగ్స్ తో 30 నుంచి 50% వరకు నీటి ఆదా చేయొచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. చక్కని వెలుతురు, సురక్షితమైన గాలితో వచ్చేలా నిర్మాణాలు ఉండటం వల్ల 20 నుంచి 30% వరకు విద్యుత్తును సైతం ఆదా చేయొచ్చని లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే హరిత భవనాలను ప్రోత్సహిస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను పాటించే నిర్మాణ ప్రాజెక్టులకు ఈ సంస్థ రేటింగ్ ఇస్తోంది. నిర్మాణ సంస్థ చేసుకున్న దరఖాస్తులో పొందుపరిచే అంశాల ఆధారంగా ఐజీబీసీ పాయింట్లను కేటాయిస్తోంది. ప్రాజెక్టును బట్టి సిల్వర్, గోల్డ్, ప్లాటినం రేటింగ్ ఇస్తారు. పెద్ద నిర్మాణ ప్రాజెక్టు భవనాలపై పడిన నీటిని నిల్వ చేసుకునేలా భారీ ట్యాంకులను భూగర్భంలో నిర్మిస్తున్నాయి. బోర్వెల్స్ రీఛార్జ్ అయ్యేలా ఇంజెక్షన్ వెల్స్, ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగించే నీటిని తిరిగి ఉపయోగించుకునేలా మురుగుశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. కస్టమర్స్ ఇష్టపడేసేసి వాళ్ళు రేటు ఎంతన్నా చూడకుండా వాళ్ళు మనకు ఇలా తీసుకుంటే మనకు పీస్ఫుల్గా ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ పరంగా బాగుంటుంది, ఇక్కడ గ్రీనరీ ఉన్నదని ఒక ఆలోచనతో ఎక్కువ కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న ఈ జంగల్ ప్రపంచాల ఒక 12 అవర్స్ 13 అవర్స్ కష్టపడి పనిచేసేసి ఇంటికి వచ్చినప్పుడు ప్రశాంతమైన పీస్ఫుల్ వాతావరణాలు గడపాలనుకుంటాడు. అది వచ్చేసి ఆ గ్రీనరీ అన్నది బాగున్న ప్లేస్ చూజ్ చేసుకుని అందులో తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఎందుకంటే ఆహ్లాదకర వాతావరణాల్లో సేద తీరాలని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటాడు. దానివల్ల దానికి ఎక్కువ డిమాండ్ ఉంది, అందులో ఎక్కువ సేల్ జరగడం జరుగుతుంది. 2 దశాబ్దాల క్రితం వరకు నగరాల్లో విద్యుత్ వాడకం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు విద్యుత్ ఉపకరణాలు పెరగడంతో చాలా మంది ఏసీలతో పాటు పలు ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో విద్యుత్ వాడకం భారీగా పెరిగింది. అయితే హరిత భవనాల నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్ కోడ్ ప్రకారం తయారు చేసిన సామాగ్రిని ఉపయోగిస్తే విద్యుత్తును కూడా 20 నుంచి 30% మేర ఆదా చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ బిల్డింగ్ నామ్స్ తో ప్రాపర్టీలను డెవలప్ చేస్తే నిర్మాణ సమయంలో వ్యయం కాస్త ఎక్కువైనా మెయింటెనెన్స్ సమయంలో ఖర్చు భారీగా తగ్గుతుంది. ఇక గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లో అన్ని ప్రమాణాలను పాటిస్తే వాయు నీటి కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం సైతం తగ్గించవచ్చు. మొత్తం మీద హరిత భవనాలకు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలిచ్చి ప్రోత్సహించాల్సిన అవసరముందని రియల్ ఎస్టేట్ రంగ సంస్థలు కోరుతున్నాయి.